కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికిప్పుడు కాస్త ప్రజాకర్షణ ఉన్న నేత ఎవ్వరూ లేరు. అంతో ఎంతో షర్మిలకే ఆ స్థానం ఉంది. షర్మిలను కాదని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే పరిస్థితి కూడా లేదు. అందుకే అందరినీ కలుపుకుని వెళ్లేలా షర్మిలకు మార్గదర్శకం చేసేందుకు ఠాగూర్ మరింత సమయం కేటాయించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై మాణిగం ఠాకూర్కు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా అయితే బలపడుతుందో ఆయనకు కాస్త స్పష్టత కూడా ఉంది. సమయం ఇప్పుడిప్పుడే అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో కార్యకలాపాలు పెంచాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీ ఓటు బ్యాంక్ కూడా. కొత్త వర్గాలను కాంగ్రెస్ ఆకర్షించడం అసాధ్యం. కాంగ్రెస్ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చుకుంటేనే అంతో ఎంతో బలపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత బలపడితే వైసీపీ అంత నష్టపోతుంది. కాంగ్రెస్ 10% ఓట్లు తెచ్చుకుంటే చాలు, వైసీపీ భూస్థాపితం అయిపోయినట్లే. అందుకే మాణిగం ఠాగూర్ జగన్ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్తో సఖ్యతకు సిద్ధమేనని జగన్ సంకేతాలు పంపించినా కూడా పట్టించుకోవడం లేదు. ఆయనది గోడ మీద పిల్లి ఓటమని, ఆయన రాజకీయ జీవితాన్ని ముగించడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ బలపడుతుందని నిర్ణయానికి వచ్చారు. షర్మిల జగన్ మధ్య పోడ్చలేనంత అగాధం ఏర్పడింది. రాజకీయంగా తాను ఏంటో చూపించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. జగన్ రెడ్డి రాజకీయ పతనం, అందులోనూ తన ద్వారా జరిగితే ఆమె విజయం సాధించినట్లే అవుతుంది. అందుకే పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ పరిణామాలను బట్టి వేగంగా కార్యకలాపాలను పెంచే అవకాశం కూడా ఉంది.